నమస్తే BCN న్యూస్ కు స్వాగతం నేను రజిత ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు తండాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి సీతక్క వరంగల్ రీజన్ టేబుల్ బుక్ ఆవిష్కరించిన మంత్రుల బృందం తమపై ఎన్ని కేసులు పెట్టినా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు 799 కోట్ల నిధులతో ఆరంగర్ చౌరస్తా నుండి జూ పార్క్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. आप लोगों को कितना पता है या नहीं मुझे पता नहीं। 35 साल पहले जब हिमायत नगर में हम अकबरुद्दीन साहब ने जब कॉलेज को जाते वक्त हम लोग सब मिलते थे, मेरे बचपन का दोस्त आज सलार साहब ने जो वादा किया था आप लोगों से जोड़कर ये शहर तरक्की करने के लिए सलार साहब ने जो कोशिश किया उनके वादों पे आज असदुद्दीन ओवैसी साहब, अकबरुद्दीन ओवैसी साहब ये हैदराबाद तरक्की के लिए जितना मेहनत कर रहे हैं, पूरा दिल लगा के हैदराबाद शहर को आगे ले जाने के लिए कोशिश कर रहा है। कल भी हैदराबाद मेट्रो से भी बड़ा हो गए। मैं वो बात याद दिलाया मोदी जी को। मोदी जी आप प्रधानमंत्री बनकर 11 साल हो गए। जब काम लेना है तो बराबर हिस्सा मांग के लेंगे। वो हिस्सा हमारे हैं, हमारे हिस्सा हम लेकर इनसे वो पेंडिंग पड़ा हुआ था। मैं जब MP था तब भी पार्लियामेंट में मैं आवाज उठाए तो काम नहीं हो रहा था। मैं मुख्यमंत्री बनने के बाद उसका जो जरूरत है लैंड एक्विजिशन का काम था सब कुछ क्लियर कर दे के आज चर्लपल्ली रेलवे स्टेशन एक बड़ा रेलवे स्टेशन हम बना लिए। तो इसीलिए अगर हैदराबाद ఓరుగల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరంగల్ రీజనల్ తెలంగాణ ఆర్టీసీకి కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సులో 50 బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. హన్మకొండ బాలసముద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు. మరో 25 బస్సులను సంక్రాంతిలోపు మిగతా వాటిని ఆ తర్వాత ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నామంటానికి ప్రతి నిమిషం మనం నడిసే ప్రతి అడుగు వరంగల్లో మనకు అభివృద్ధి గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటిదనేది మనం స్వయాన చూస్తున్నాం. కాబట్టి ఇవాళ మనము కొత్త బస్సులను ప్రవేశపెట్టి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సుమారు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఇలా ప్రయాణిస్తుంటే ఈరోజు 500 మిగతా అన్ని జిల్లాలకి కలిపి 500, మన వరంగల్కి 111, అందులో ఇప్పుడు 50 చేసుకున్నాము. సంక్రాంతి లోపు కూడా ఇంకో 25 ఎలక్ట్రిక్ బస్సులు ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి మహర్దశ చేపడుతున్నాము. మన వరంగల్కి చాలా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ స్కైవే ఉన్న హైదరాబాద్కు మారుమూల ములుగు జిల్లా అటవీ గ్రామాలకు చాలా తేడా ఉందని, మీరు కూడా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిస్తూ త్వరలో అటవీ శాఖ అనుమతులు తీసుకుని అటవీ బిడ్డలు నివసిస్తున్న అన్ని గ్రామాలకు త్రాగునీరు, ఇళ్లు, చదువు, రోడ్డు, దవాఖానా, అంగన్వాడీ సెంటర్లు కేటాయించి అభివృద్ధి పథంలో అటవీ గ్రామాలను మెరిపిస్తామని తెలిపారు. అనంతరం మెగా జాబ్ మేళను ప్రారంభించారు. ఆ యొక్క లక్ష్యంతో ఈ యొక్క శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. సబ్ సెంటర్ లాగా ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలంటే మరి కనీసం లారీలు వచ్చే పరిస్థితి ఉండదు, కట్టలేం. కాబట్టి కంటైనర్ హాస్పిటల్ అనేది మనము ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఒక ANM పెట్టి
కంటైనర్ పెట్టాం. ఈ కంటైనర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఈరోజు వివిధ రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాల్లో కూడా మనలాంటి ఆదివాసీ గూడాలలో, తండాలలో, పల్లెలలో ఇలాంటి కంటైనర్ హాస్పిటల్ మళ్ళీ పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది. దీని తర్వాత మనం ఖచ్చితంగా ఈ రోడ్డు రావాలి అని ఆ రోజు పట్టుదలగా సాధించుకున్నాక, రోడ్ వచ్చినాకనే ఊళ్ళలోకి వస్తా అని చెప్పిన ఆ రోజు కూడా ఆ రోడ్ శాంక్షన్ అయినాకనే ఏడాది పట్టింది. వాస్తవానికి మీకు మాట ఇచ్చిపోయిన తర్వాత ఏది పసర్ నుంచి లింగాలకు సకోడంలో మన ఓటు హక్కు కూడా అంతే ఉంటుంది. మనం కూడా పన్నులు కడతా ఉంటాం, మన దగ్గర నుంచి కూడా సంపద బయటికి పోతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బయట ఉండేటువంటి కృషి చేద్దాం, దానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూద్దాం. మనకేంటంటే ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ కింద ఉండడం తోటి మరి అక్కడ ఢిల్లీ నుంచి పర్మిషన్లు రావాల్సి వస్తూ ఉంది, ఆ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. కాబట్టి మనం కూడా హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల టూరిస్ట్ ప్రదేశాలు మరియు కల్చర్ అఫెక్ట్స్ హెరిటేజ్ హిస్టరీని కలుపుకొని పబ్లిష్ చేసిన వరంగల్ రీజన్ కాఫీ టేబుల్ బుక్ ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. మేయంగుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఏంటి సార్ అదే ఒక్కసారి దాని గురించి చెప్తారు? సార్ ఇది వరంగల్ రీజన్ గురించి కాఫీ టేబుల్ బుక్ సార్. మనకి మొత్తం అర్స్ట్వైల్ జిల్లాలో ఉన్న టూరిస్ట్ ఏరియాస్ అవ్వచ్చు, కల్చరల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, హెరిటేజ్ హిస్టరీ అవన్నీ కలుపుకొని పబ్లిష్ చేస్తున్న బుక్. జస్ట్ టూరిస్ట్కి వచ్చే వాళ్ళు ప్లస్ వరంగల్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుందని పాత వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని విశేషాలు ఈ బుక్ లో పొందపరచబడినవి క్లుప్తంగా తెలుగులో. అంతే కదా కలెక్టర్ గారు? రైట్, వెబ్సైట్ లో పెట్టండి అమ్మ. థ్యాంక్ యూ అన్న. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా 100 కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. కేసు విచారణ కొనసాగించడానికి హైకోర్టు అనుమతించిందని, తప్పు చేసినట్లుగా ఎక్కడ చెప్పలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ రేసుతో రాష్ట్రానికి లాభం జరిగిందని, నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. అసలు అవినీతి జరిగినప్పుడు ఈ కేసుకు ఆస్కారం ఎక్కడ ఉంటుందంటూ హరీష్ రావు ప్రశ్నించారు. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని, నీ 6 గ్యారెంటీల అమలుపై నిందలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదేశంతో ఉన్నాం. ఇది ఒక తుఫేల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫేల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా మంచిర్యాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రుల చిత్రపటాలకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్రావు పాలాభిషేకం చేసి అనంతరం మిఠాయిలు పంచి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బార్డర్ గుర్తుకొస్తుంది, చైనా గుర్తుకొస్తుంది, లేకపోతే పాకిస్తాన్ గుర్తుకొస్తుంది, లేకపోతే రాముడు గుర్తుకొస్తాడు. రాముడు పోతే కృష్ణుడు గుర్తుకొస్తాడు తప్పితే వాళ్ళకు ప్రజలకు చేద్దామనే ఆలోచన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. అది పూర్తి పెట్టుబడిదారుల పార్టీ. బీజేపీ అనేది పూర్తి పెట్టుబడిదారుల పార్టీ. ఇక టీఆర్ఎస్ ఎవరి పార్టీ మీ అందరూ చూసింది. ఉద్యమం అని చెప్పి అయిపోయిన తర్వాత ఉద్యమం దాదాపు 78% పూర్తిగా వచ్చింది. ఇంకొక 15 రోజులు కంప్లీట్ అయింది అనుకుంటా. అటువంటి నిర్ణయాలు తీసుకొని సామాజిక సమీకరణాలు, యుద్ధానికి శంఖపేరి మంచిర్యాల కరిగారి మీటింగ్ తోటి శంఖం పూరించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం అధికారం వచ్చింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ అందరికీ కూడా మంచిర్యాల నియోజకవర్గం మీద ఆలోచన ఉన్నది. తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలు. ప్రభుత్వ విప్ ఆలరి ఎమ్మెల్యే బీలా ఐలయ్య ముంబై పర్యటనలో భాగంగా దాదర్లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి అయిన చైత్య భూమిని సందర్శించి కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బీలా ఐలయ్య మాట్లాడుతూ తాను ఈ రోజు చైత్య భూమిని సందర్శించడం సంతోషకరంగా ఉందన్నారు. సమాధిని సందర్శించడంతో తన జన్మ ధన్యమైందని తెలిపారు. ఈరోజు ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్య భూమిని సందర్శించడం జరిగింది.
మా కుల బాంధవులందరూ కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ రూపకల్పన 2 సంవత్సరాల 11 రోజులు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైతన్య భూమిని సందర్శించి ఆయన ఆశయ సాధనాలు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆయన చూపినట్టు మార్గంలో నడిచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నిజంగా కూడా ఇవాళ ముంబైలో చైతన్య భూమిని సందర్శించడం నా జన్మ ధన్యమైంది. ఆ మహనీయుని అడుగుజాడలో నడిచి ఈ భారతదేశ ప్రతిష్టను ఇంకా పెంచే విధంగా ఎందరో మహనీయులు ఈ చైతన్య భూమికి వచ్చి ఇక్కడ సందర్శించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవడం కోసం, ఆయన మార్గదర్శనాన్ని ఎంచుకోవడం కోసం ఎందరో మహనీయులు వచ్చారు. ఇవాళ మా కుల బాంధవులందరితోటి ఈ చైత్య భూమిని సందర్శించడం చాలా గర్వంగా ఉంది. అందరి సమక్షంలో ఆ చైత్య భూమిని పూర్తిగా ఇక్కడ చూసి ఆ మహనీయుని నివాళులర్పించడం జరిగింది. మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి గ్రామంలో శ్రీమతి దోమకుండ అనితా వెంకటరమణ సహకారంతో ఏర్పాటు చేసిన 68 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి తమ గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో తూఫ్రాన్ డీఎస్పీ ఎస్ వెంకటరెడ్డి, తూఫ్రాన్ సిఐ రంగకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన వెంకటరమణ గారి దంపతులు, వారి ఫాదరు మరియు వారి బ్రదర్ వాళ్ళ జ్ఞాపకార్థము, ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఈ ఊరి మీద ప్రేమతోటి దాదాపు ఒక 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ఇక్కడ గ్రామస్తులందరికీ, తర్వాత మా వేదికపై ఉన్న మా డిఎస్పీ వెంకటరెడ్డి గారు, తర్వాత మా సిఐ, తర్వాత మన సార్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటూ పోతున్నాము. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెట్టడమే కాదు, మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది సీసీ కెమెరాలు ఎన్నో పెట్టారు, 6 నెలలు కాగానే ఆ వైర్ బోర్డు, తర్వాత కోతులు తెంపేసుడు, పులు పంపడం కానీ ఏం పంపడం కానీ చేయకండి. అది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది, ఏదో లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ డాటా మొత్తం వెళ్ళిపోతుంది. అందరం గిట మీటింగ్కు ఏర్పాటు చేసి పిలిపియడం జరిగింది. పిలిపిస్తే ఈ మా గ్రామంలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. బాగా సంతోషకరమైన వార్త ఇది, నాకు శుభము. ఎందుకంటే ఎల్లవేళలా మేము ప్రతిరోజు జీడిపల్లి గ్రామ ప్రజలము దోమకొండ వెంకటరమణని కలుసుకుంటూ మేము గ్రామ ప్రజలందరం గిట ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపి సిఐ కె జగదీష్ను అదుపులో తీసుకున్నారు. దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఓ కేసుకు సంబంధించి సిఐ జగదీష్ 4 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి 2 లక్షలు తీసుకోగా మిగిలిన 2 లక్షల కోసం డిమాండ్ చేస్తున్న సమయంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పార్ట్ పేమెంట్ కట్టిన తర్వాతనే పంపించండు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించండు. తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి 25వ తారీఖు నాడు మా దగ్గరికి అక్టోబర్ 25 అప్పటి నుండి మేము ఫాలోఅప్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తేదీ 2 అక్టోబర్ 2024లో దంతాలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్రమంగా పీడిఎస్ రైస్ తరలిస్తుండగా దంతాలపల్లి పోలీసు వాళ్ళు లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో 6 నేరస్తుల పేర్లు నమోదు దరఖాస్తు చేయడం జరిగింది. అతని దరఖాస్తు మేరకు మేము మిగిలిన 2 లక్షల రూపాయలతో మేము ప్రయత్నం చేయగా, అయితే ఈ ఫిర్యాదుదారుని ప్రవర్తన మీద ఆయనకు సస్పిషన్ వచ్చి ఆయన డబ్బులు తీసుకోలేదు. ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాము, రిమాండ్కు పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సాంబాయ్ అండి, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈ రేడ్లో మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు, ఎల్ రాజు పాల్గొన్నారు.
హనుమకొండ కిషన్పురాలో ఏబీసీ సెలూన్ 11వ వార్షికోత్సవ సందర్భంగా మహిళలకు ఫ్రీ హెయిర్ కట్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సెలూన్ నిర్వాహకులు జంపాల ప్రవీణ్, జంపాల ప్రశాంత్లు మాట్లాడుతూ మ్యాట్రిక్స్ కంపెనీ సహకారంతో ఏబీసీ సెలూన్లో ఫ్రీ హెయిర్ కట్ మేళా నిర్వహించామని, నాణ్యమైన సేవలను గత 11 సంవత్సరాలుగా కస్టమర్లకు అందుబాటు ధరలో అందిస్తున్నామని అన్నారు. సోమవారం నిర్వహించిన ఫ్రీ హెయిర్ కట్ మేళాలో 200 మంది మహిళలు పాల్గొని తమ సేవలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు మందాకిని, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా 11 years యానివర్సరీ సందర్భంగా అమ్మాయిలకు ఫ్రీగా హెయిర్ కట్ చేయడం జరిగింది. మ్యాట్రిక్స్ కంపెనీ వారి సపోర్ట్తో మేము ఈ ఈవెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సిటీలో ఉన్న అమ్మాయిలకు, ఉమెన్స్కి ఏం చేస్తున్నామంటే ఫ్రీగా స్కాల్ప్ కన్సల్టేషన్ అండ్ హెయిర్ కన్సల్టేషన్ చేసి వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్ డాండ్రఫ్ ఉందా, వాళ్ళ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఒక మన మ్యాట్రిక్స్ కంపెనీ సపోర్ట్తో మేము ఇది నిర్వహించడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా 11 years నుంచి మంచి లీడ్లో ఉన్నాము. సో ఈ ఫ్రీ హెయిర్ కట్ మేళా అనేది మేము 5 years నుంచి చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పేరు చెప్పరా? సో నా పేరు ప్రవీణ్, తమ్ముడు మా బ్రదర్ ప్రశాంత్. సందర్భంగా అమ్మాయి పెట్టిన చాలా మంది అమ్మాయి చాలా గిఫ్ట్ చేస్తున్నారు. చాలా స్పందన వస్తుంది. చాలా హ్యాపీ, అందరూ ఫ్రెండ్స్ అని హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నారు. సో దేనిలో అయినా ఈ ప్రాబ్లమ్ ఉన్న మా మేడం వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళ సపోర్టింగ్ కూడా చాలా ఆనందంగా మేము సెలూన్ పెట్టి 11 years అవుతుంది. ఈ 11 years నుంచి మేము క్వాలిటీ వర్క్ అందిస్తున్నాము. తక్కువ రేట్లో మంచి సర్వీస్ అందిస్తున్నాము. జెన్యూన్ వర్క్ ఇస్తున్నాము. మంచి కంపెనీకే. సో మనకు స్మాల్ లెవెల్ నుంచి మిడిల్ నుంచి హై లెవెల్ వరకు మన దగ్గర ఉంది. మన దగ్గర డిజిటల్ కోర్సెస్ కూడా అవైలబుల్. జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామానికి చెందిన పందికొట్టు శారద కుటుంబ సభ్యులను కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను డీజీపీ, కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ మావోయిస్టు భావజాలాలకు ఆకర్షితులై నక్సలైట్లతో చేతులు కలిపిన కుటుంబాలను పరామర్శించడం జరిగిందని, పందికొట్టు శారద జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ తనపై ఉన్న కేసులను ఎత్తివేసి ఉపాధి కల్పించే భరోసా ఇస్తామన్నారు. గారి ఇంట్లో ఉన్నాము. పందికొట్టు శారద గారు 1998లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై యూజీ కార్డులకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్, తోబుట్టువులందరూ కూడా పోయారు. మరి రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు. అయితే ఈ పండుగకు సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్తూ లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు, తర్వాత అసలు కావాల్సిన పండుగకు వాళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం. అందరూ కూడా రండి, ప్రజాస్వామ్యంలో కలవండి. అదేవిధంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం. మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు. మీ మీద ఉన్న రివార్డ్ అన్నీ కూడా మీకు ఇస్తాం. మీరు వచ్చి జనసేన కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి, మీ పేరెంట్స్తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీసు వారి ఆకాంక్ష. భువనగిరి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ గుండాల దాడికి నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జన్నంపల్లి శ్యాంసుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేంద్ర గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటని, తెలంగాణలో అధికారంలో వచ్చి ప్రజలకు హామీలిచ్చి నెరవేర్చకపోగా వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్ఐ కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేయడం జరిగింది. దీన్ని రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. మేము తెలుసుకుంటే మీరు ఏ ఊర్లో గాని ఉండలేరు, నిలవలేరని ఇక్కడైనా బుద్ధి చేసుకుని ముందు దగ్గర పెట్టుకుని ఉండాలని మనం హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై ఎన్ఎస్ఏ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక వీధి రౌడీలాగా వచ్చి దాడి చేసినది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి మీకు కూడా ఎక్కత్ర పార్టీ కార్యకర్తలు నమ్ముకొని నడుస్తున్నటువంటి పార్టీ ఇది కార్యాలయం మీద దాడి కానీ పార్టీ కార్యకర్త జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క మేము కూడా ఏంటో చూపించే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని విర్రవీగుతున్నారేమో, ఒక రాష్ట్రానికే పరిమితమైన మీరు ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ పరంగానే మీరు పరిమితమైన ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి వాళ్ళ అధికారం ఉన్నాం. అధికార దుర్యోగం ఎక్కడ చేయట్లేదు. మేము కూడా తలుచుకుంటే మీకంటే ఎక్కువ చేయగలుగుతాం. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ వరకు భారతీయ జనతా పార్టీ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో బీజేపీ దళిత మోర్చా కార్యకర్తల తలలకు గాయమైంది. అనంతరం గాంధీ భవన్ పై బీజేపీ నేతలు దాడి చేయడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బుబాయ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కులాన్ని బట్టి జనాభా లెక్కలు జరగాయని, మాలా మాదిగలకు మాత్రం దానిలో మాలా లేదా మాదిగ అని రాశారు, కానీ మతంలో కొంతమందికి హిందూ అని రాశారు, కొంతమందికి రాలేదన్నారు. దీనివల్ల రేపు ఆ గ్యాపుల్లో క్రిస్టియన్ అని రాయవచ్చని, దానివల్ల రిజర్వేషన్లు కోల్పోతామండి, కాబట్టి అందరూ మీ వీఆర్ఓని కలిసి కంప్లైంట్ చేయండి అని కోరారు. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. మిత్రులారా, ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాస్ట్ని బట్టి కుల జనగణన జరుగుతుంది. అంటే కులాన్ని బట్టి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఓన్లీ కేవలం మాలమాదిగలకు మాత్రమే ఈ లెక్కలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి చోట కూడా కులం దగ్గర ఎస్సీ మాల అయితే మాల, మాదిగ అయితే మాదిగా మెన్షన్ చేస్తున్నారు, కానీ పక్కన రిలీజన్ అనేది మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ ఎప్పుడైతే రిలీజన్ మెన్షన్ చేయలేదో ఎస్సీ కులానికి రిలీజన్ బట్టే క్యాస్ట్ బేస్ అయి ఉంటుంది. రిలీజన్ హిందూ అని మెన్షన్ చేస్తే ఎస్సీ మాల అయితే మాల, మాదిగ అయితే మాదిగ అవుతుంది. పక్కన రిలీజన్ మెన్షన్ చేయకుండా ఇలా అన్నీ కూడా గ్యాప్లు ఇవ్వడం జరిగింది. ఇలా గ్యాప్ ఇవ్వడం ఏమవుతుందంటే హిందూ అని మెన్షన్ చేయకపోతే ఇక్కడ గ్యాప్ ఇవ్వడం వల్ల నువ్వు హిందూ కాకుండా పోతావు. అక్కడ క్రిస్టియన్ పెట్టడం వల్ల బీసీసీగా కన్వర్ట్ క్రిస్టియన్గా అయిపోతాం. అలాగా మన కులాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దానివల్ల మీ సంఘాల తరపున లెటర్ తయారు చేసి మా కులం పక్కన రిలీజన్ మెన్షన్ చేయలేదు, ఆ రిలీజన్ మెన్షన్ చేయకపోవడం వల్ల మా కులాన్ని మార్చే కుట్ర జరుగుతుందని ఒక లెటర్ తయారు చేసి అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకి సబ్మిట్ చేయండి. అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా మండల ఎంఆర్ఓలకి ఈ లెటర్ తయారు చేసి ఇచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా రిలీజన్ మెన్షన్ చేయాలని చెప్పండి. దీన్ని మనము ఖచ్చితంగా ప్రతి చోట తెలియజేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మన కులం ప్రమాదంలోకి పోతా ఉంది. అది మాల కానివ్వండి, మాది కానివ్వండి, తెలుసుకోండి, అందరికీ తెలియజెప్పండి. జై భీమ్. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమలలోని నీలకల్ మార్గ మధ్యంలో అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు అల్పాహారం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు అన్నదాన కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. బృహత్తర కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఆర్థిక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. గత 16 సంవత్సరాలుగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి హైదరాబాద్ ఉస్మాన్ నుంచి వారు శబరిమలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా శబరిమల పోయి వచ్చే భక్తులకు నీలకల్ దారిలో అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతిరోజు 23 గంటల వరకు నిరంతరంగా ఏర్పాటు చేస్తున్నారు. మరియు వాలంటీర్లు ఎంతో కృషి చేసి ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ దీన్ని మీ యొక్క ఆశీర్వాదం ద్వారా సహకరించి helpanyneedy.in ద్వారా మీ యొక్క విరాళాలు అందజేసి అక్కడ చేసే అన్నప్రసాద కార్యక్రమంకి మీ వంతు కృషిగా, మీ వంతు సేవగా ఈ యొక్క కార్యక్రమానికి helpanyneedy.in ద్వారా మీ యొక్క సేవలు అందించండి, మీ యొక్క విరాళాలు అందించండి. స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అన్నదాత సుఖీభవ సుఖీభవ. ఉప్పుగూడ ప్రాంతంలోని ఓ నివాసంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందం దాడి నిర్వహించి 12 మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 56,700 రూపాయలు మరియు ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం చెత్రినాక పోలీసులకు అప్పగించారు.
మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం పరిధిలో కడెం సాగునీటి కాలువలో జింక మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. వీధి కుక్కల దాడా లేక వేటగాళ్ల ఉచ్చుకు బలైందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జింకల మరణాలపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కాగా రాష్ట్రంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. షేలింగంపల్లి డివిజన్లో గల నల్లగంట్ల వెజిటబుల్ మార్కెట్, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శాసనసభ్యులు అరకపూడి గాంధీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద ముప్పు సమస్యకు యుద్ధ ప్రతిపాదికన శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు. తండాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి సీతక్క. వరంగల్ రీజన్ టేబుల్ బుక్ ఆవిష్కరించిన మంత్రుల బృందం. తమపై ఎన్ని కేసులు పెట్టినా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.